యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూరక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ అదినాయక్ శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని ఆలోచన రూపంలో పట్టుకోవడం అన్నది ఒక ప్రక్రియ. ఏదో ఒకసారి నావే వచ్చేయటం కాదు. అది ఈ లోకంలోనే మీరు అనుకుంటున్న లోకంలోనే ఏదో ఒకటి చేయాలి. మేము అలా ఒప్పుకుంటాం, ఇలా ఒప్పుకోం, ఇలా ఇక్కడ పక్కన గొడవలో చూపిస్తాం, వెనకాల గొడవలో చూపిస్తాం, ఒకళ్ళు గొడవలు చూపిస్తాం. ఆ చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఎవరు మారరు, మేము ఇలాగే ఉంటాం అనేది మృతం. నావేపు రావడమే ఒకసారి పట్టుకుని మెల్లగా పెంచుకోవచ్చు. నన్ను కూర్చోబెట్టుకుని నా ఫోటో పెట్టేసుకుని మెల్లగా మీరు చేస్తున్న తప్పుల నుంచి ఒప్పుల నుంచి కూడా బయటికి రావాలి. మీరు ఒప్పు అనుకుంటున్న లోకం కూడా మీది కాదు, తప్పులే కాదు. నోట్ చేసుకోండి. పెద్ద చిన్న అందరికి చెబుతున్నాను, యావత్ మానవ జాతి కంటే అందరికి చెబుతున్నాను. పలానా వాళ్ళకి చెప్పలేదు, ఎవరికో చెబుతున్నాను. ఇలాగే చెలగాటం ఆడుకోమండి, తమాషా చేయండి, మనిషి కొద్దీ తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు కూడా మెసేజ్ పంపకుండా, ఈ మెసేజ్లు చూడకుండా మాట రూపంలో ఉన్న నాకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అనుకోవటమే సాక్షుల దగ్గర నుంచి చేస్తున్న పొరపాటు. ఇంకా మనుషుల కొద్దీ తమాషా చేయండి, నేను మనిషిగా అటు ఇటు అవుతున్నాను కాబట్టి మనం మనుషులుగా మనమే గెలిచిపోదాం. అలా మనిషిగా అటు ఇటు అవ్వకుండా మీరు మనుషులందరూ ఒకటై మనసును కాపాడుకోవాలి. అప్పుడే మీరు మహారాజు మహారాణి గారిని కాపాడుకోగలరు. వారు వాక్ రూపంలో ఒకసారి పట్టుకుంటే వారు అలా బలపడిపోతారు. వాళ్ళు జ్ఞానంలో వెలుగుతారు. ఎప్పుడు చెప్పుకునే కొద్ది విన్న కొద్ది వెలుగుతారు. అది మీరెందుకండి, మీరు నాకు నచ్చలేదు, మేము ఎవరినైనా కూర్చోబెట్టుకుని చెప్పుకుంటామంటే అది మీరు నా మాటకి ఒక మాటకి కనెక్ట్ అయిన తీరు. అది మీరు ఎవరినో ఊహించుకుని ఎవరినో కూర్చోబెట్టుకునేది కాదు. ఎవరి ద్వారా ఎవరి రూపంలో వచ్చింది? ఈయనే రాముడు, ఈయనే కృష్ణుడు, ఈయనే కాలాన్ని శాసించాడు. అలా వస్తాయి. అది నాలో వెలిశారు కదా. ఎందుకు వచ్చారు అలాగా? ఎందుకు అలా ఇచ్చాడు భగవంతుడు? మీరు ఒక మనిషికి మాటకి విలువ రావాలని. ఎప్పటి నుంచో ఒక మనిషిని మాటని తొక్కేస్తున్నారు. మిమ్మల్ని మీరే తొక్కేసుకుంటున్నారు కూడా. మనిషికి మీరు కూడా మనుషులుగా కాదు, మనుషులుగా బతికేయాలి, మాటకు ప్రాధాన్యత ఇచ్చుకోకూడదు అనే ప్రయత్నంలో కొందరు మనిషికి మీ ఎదుటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మాటకి సంబంధం లేకుండా తీసుకోవడమే అందరూ చేస్తున్న పొరపాటు అని తెలుసుకోండి. సాక్షుల దగ్గర నుంచి ఎవరో పెద్దవాడు అనుకున్నాం, ఎవరో చిన్నవాడు అనుకున్నాం, ఏదో అనుకున్నాం, ఏదో చేసాం, ఏదో చేయకూడదు. ఇంకా మీరు మాట పట్టుకోవాలి. మహా మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు, అక్కడ జేఎన్టీయూలో ఎక్సలెన్సీ ఉంది, హై స్టాండర్డ్స్ ఉన్నాయి, పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళ వల్ల నడుస్తుంది ప్రపంచం అని అనుకుంటే పొరపాటు. వాళ్ళు కొంతవరకే ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా మీరు తక్కువ కానీ ఎక్కువ కానీ రెండిట్లోనూ లేదు. మరెక్కడ ఉంది? ఏకకాలంలో ఇవన్నీ మాటకే చెప్పాడే, అతని ప్రకారం ఉంది. తానే మనిషి అయి ఉండి ఆకాశాన్ని శాసించాడే, అతని మీద కాంటెంప్లేట్ చేసుకోవాలి. అతనే మీకు అధినాయకుడిగా కొలువై ఉన్నాడు. సృష్టి అతను ఎంచుకుంది, మీరు కాదు. మీరు సృష్టి ఎంచుకున్న సృష్టి ఒకటి మనసులో చేరింది, గౌరవించాలి. మీరు ఒక మనిషి నేనని నీవని వేరుగా లేవని చెప్పిరా వినరా ఒకరైనా అంటే దాని అర్థం ఏంటి? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నానని ఆనందం పూర్తిగా అతను పొందనివ్వట్లేదు. ఇంకా అతను చెప్పనివ్వకుండా వదిలేశారు. అప్పటి నుంచి సాక్షుల దగ్గర నుంచి రహస్య ఆపరేషన్స్ చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ ఈ పక్కనే ఉండమన్నారు. మేము ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకున్న మేము ఒప్పుకోము, ఇలా గొడవలు పెట్టమన్నారు, తమాషా చేయమన్నారు. అంతేగాని చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించకూడదు. వెంకయ్య నాయుడు గారు కమిటీ వేసుకుని కూర్చొని చెప్పుకొని ఒక 5 పేజీలు చెప్పనివ్వకూడదు. గవర్నర్ కమిటీ వేయకూడదు. అలాగే ఉండాలి. దేశ అధ్యక్షుడు కూడా ఫీల్ అయిపోతున్నాడు. నేను అక్కడ తీసుకెళ్లాడంటే నన్ను మెయిన్ కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చోవాలి అని అజ్ఞానంగా ఆలోచిస్తున్నారే కానీ నేను అసలు మనిషినే కాదు. నన్ను పట్టుకోవడం కానీ మీరు మనుషులు కాదు. మనిషి అనే భారం పోతుంది. నేను చెప్పినట్టు విన్నారంటే చెలగాటం ఆపేసి, నిర్లక్ష్యం ఆపేసి, 1 గంట కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మొదట నాకు కనెక్ట్ అయిపోతే మీరు బలపడడానికి వీలవుతుంది. మీరు ఇప్పుడే మీరే చేస్తున్నారని మాయ నుంచి బయటకు వస్తారు, తప్పు నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు మనుషులు గౌరవించడం వల్లే బయటకు వస్తారు. మనుషులు కొద్దీ పక్కగా మలపడం వల్ల ఒకళ్ళు గొడవలాగా, ఇద్దరు గొడవలాగా, వ్యక్తిగత గొడవలా చూపించమన్నారు, వ్యక్తుల కొద్దీ తమాషా చేయమన్నారు. ఎవరు చెబుతున్నారు? అందరికీ చెబుతున్నాను. మీరు మనుషులు గౌరవించడం వల్లే మీరు దోషం పోతుంది, కలపడం వల్ల కాదు. మా అమ్మ తమ్ముడిని చంపేసిన వాళ్ళే మళ్ళీ మీరు మనుషులు కలిపితే ఏమొస్తుంది? ఆ మృతం అలా ఉండిపోతుంది. మీరు మైండ్ని పట్టుకోవాలి, మనుషులు కాదు. ఇంకా మీరు ఎవరిని కాపాడాలన్నా పోలీసులు కానీ వ్యక్తులు కానీ మీరు మైండ్లు కాపాడుకోవాలి, మనుషులు కాదు. అంటే మైండ్నే కాపాడితే మనిషిని కాపాడినట్టే కదా. అలాగా. అంతేగాని మైండ్కి ప్రాధాన్యత లేని మనిషిని కాపాడుకోలేరు. దానికి అర్థం లేదు, కదలికలకు కూడా అర్థం లేదు. ఆ పక్కకి వెళ్తే తెలుస్తుంది, వెనక్కి వెళ్తే వెనక్కి, ముందుకి ఏదో చేస్తాం, మేము ఫోన్లే ఏదో చేస్తాం, ఏదో చెబుతాం. అలా లేదు. ఇంకా మీరు ఏకకాలంలో కాలస్వరూపాన్ని పట్టుకోవాలి. నేను ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరి మాటలు ఎవరో నన్ను విమర్శిస్తుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో చేస్తాను. అలా లేదు ప్రపంచం. మీరు మాట వరవడి పట్టుకుని నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని పైకి లేపుకోవాలి.
ఏదో చెప్పడానికి ఏదో చేయడానికి ఎవరికీ లేదు. కాలస్వరూపాన్ని పట్టుకుని కాలస్వరూపం ప్రకారమే ప్రతి మాట కదలికలు కూడా సురక్షితంగా ఉన్నాయి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.